మెడికల్ డెలివరీ అనేది మీరు చూసుంటారు. వికారాబాద్‌లో పెద్ద లెవెల్‌లో చేశాము. వికారాబాద్ నుంచి కొడంగల్ వరకు పంపించగలిగాము ఒక 45 కిలోమీటర్స్‌కి. సో, దాంట్లో బ్లడ్, వ్యాక్సిన్, డయాగ్నోస్టిక్ శాంపిల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి పిఎస్‌సిస్ సిఎస్‌సిస్‌కి పంపించామండి. అక్కడ నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ఇవన్నీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకురాగలిగాము. సో, అలా 3 అప్లికేషన్స్ చేశాము. నాలుగోది మనం అగ్రికల్చర్‌లో మనం ఎక్కువగా చేశాము. సైంటిఫిక్ వాలిడేషన్స్ కూడా చేశాము. ఇవాళ మీరు డ్రోన్స్ అనేది చూడగలుగుతున్నారు కదా! అగ్రికల్చర్‌లో పిచికారీ స్ప్రే చేయడం కానీ, లేకపోతే మన ఫర్టిలైజర్స్ వేయడం కానీ, ఇలాంటి డ్రోన్స్ చూసారు కదా! ఇవన్నీ ఇవాళ వాడడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ మనం అనమాట. దానికి తగ్గట్టు సైంటిఫిక్ వాలిడేషన్స్ ఇవన్నీ యూనివర్సిటీతో ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో వర్క్ చేసి దాని సైంటిఫిక్ వాలిడేషన్స్ అన్ని ఎస్ఓపీస్ అన్ని ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా సబ్మిట్ చేసి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ ఇవాళ డ్రోన్స్ అనేది అగ్రికల్చర్లో వాడగలుగుతున్నారు.